అయితే సార్ మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్ సమ్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాగా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఇది యాక్చువల్‌గా చాలా మందికున్న డౌట్ అండి ఇది. హ్మ్. కొంతమంది దగ్గర ఎలా ఉంటుందంటే మార్కెట్‌లో ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. వాలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఎస్ఐపి వల్ల లాభం ఏంటంటే యావరేజ్ కాస్ట్ వస్తుంది అన్న థాట్‌లో ఉంటారు. అది 50% కరెక్ట్. మొత్తం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే లంసమ్‌గా ఆల్రెడీ అమౌంట్ ఉంది. నా దగ్గర 10 లాక్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి. 10 లాక్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు నేను ఎస్ఐపిలో వెళ్ళకూడదు. లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసేయచ్చు. ఎందుకు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర 10 లాక్స్ ఉన్నాయి. ఒక కార్ కొందాం అనుకున్నాం. 10 లాక్స్ పెట్టి మనం కార్ కొనేస్తే మన 10 లాక్స్‌కి కార్ వస్తుంది. అదే నేను లోన్ తీసుకొని కడతాను అని అనుకోండి. ఆ 10 లాక్స్‌కి నేను ఇంకో 4 లాక్స్ ఎక్స్ట్రా కట్టాలి. ఇంట్రెస్ట్. అప్పుడు మనకి ఈఎంఐ ఆప్షన్‌లో వెళ్తుంది. సో ఎస్ఐపిలో కూడా అంతే. మనం దగ్గర 10 లాక్స్ ఉంటే ఒకేసారి 10 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసాం మ్యూచువల్ ఫండ్స్‌లో. సపోజ్ మన ఇవాళ 70,000 లెవెల్‌లో ఉంది మార్కెట్. 70,000 లెవెల్‌లో 10 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తే మీకు 70కి కొనేసారు. మెల్లమెల్లగా 5 ఇయర్స్ మనం హోల్డ్ చేయమని చెప్తున్నాం ఎవరికైనా సరే. 5 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఈ 70,000లో కొన్న వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత మార్కెట్ 1 లాక్ వెళ్ళింది అనుకుందాం. టచ్ అయింది అనుకుందాం. ప్రాఫిట్ హ్యూజ్ వస్తుంది. సో లంసంగా పెట్టిన వాళ్ళకి ప్రాఫిట్ హ్యూజ్‌గా వచ్చింది. హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. అదే ఎవరైతే ఎస్ఐపిలో కొనుక్కున్నారనుకోండి వాళ్ళు 70,000లో కొంటారు. కొంత అమౌంట్ 75,000లో కొంటారు. కొంత 80,000లో కొంటారు. 90లో కొంటారు. 95లో కొంటారు. 1 లాక్‌లో కొంటారు. సో వీళ్ళకి ఏంటంటే యూనిట్స్ కాస్ట్లీగా కొన్నారు వీళ్ళు. సో కాబట్టి ఏంటంటే లంసంగా పెట్టిన వాళ్ళకి లాభం ఎక్కువ. ఎస్ఐపి మోడ్‌లో వెళ్ళిన వాళ్ళకి లాభం తక్కువ. అయితే అనేది ఏంటంటే మార్కెట్ పడుతుంది కదా! 70,000లో కొన్నప్పుడు ఏమవుతుందంటేనండి మనం 10,000 పెడుతున్నాం. మనం లంసంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు. ఎస్ఐపి మోడ్‌లో వెళ్తే ఓకే. పడింది. మార్కెట్ పడింది. మహా వెళ్తే 69కి వెళ్ళింది. ఆ 69లో మనం లంసంగా పెట్టట్లేదు కదా! పెట్టేది మళ్ళీ 10,000. ఆ 10,000కి ఎన్ని యూనిట్లు వస్తాయి? మళ్ళీ 60 దాకా వెళ్ళి 68 దాకా వెళ్ళింది అనుకుందాం. 68లో కూడా మనం పెడుతుంది 10,000. 10,000కి పెద్ద మార్జిన్ పెద్ద యూనిట్స్ ఎక్కువ రావు. దానికి తగ్గట్టు యూనిట్లే వస్తాయి. మళ్ళీ వెంటనే మార్కెట్ రైజ్ అయిపోయింది అనుకోండి. సో మనం లంసంగా పెడితే 10 లాక్స్ పెడుతున్నాం. ఎస్ఐపిలో 10,000 పెట్టుకుంటూ వెళ్తున్నాం. సో 10,000 మనం తక్కువలో కొన్నది చాలా తక్కువ టైంలో కొంటాం. మనం ఇందాక అనుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్‌లో. ఇప్పుడు ఈ జీరోతో వచ్చిన తర్వాత, ఈ గ్రో యాప్ వచ్చిన తర్వాత మార్కెట్ పడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి అని చెప్పి. అవన్నీ ఒకప్పుడు ఒక లాంగ్ టర్మ్‌లో మేము ఎప్పుడైతే 15 ఇయర్స్ బ్యాక్ ఈ కెరీర్ మొదలుపెట్టామో ఆ టైంలో అలాగే చెప్పేవాళ్ళం. ఒక లిక్విడ్ ఫండ్‌లో వేయండి. లిక్విడ్ ఫండ్‌లో వేసి ఆ లిక్విడ్ ఫండ్ నుంచి మీరు కొంత ఈక్విటీలో వేయండి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మారిపోయినాయి. ఎప్పుడైతే మార్కెట్ కండిషన్స్ మారిపోతున్నాయో ఆ పాత ఫార్ములా వర్కౌట్ కాదు ఇక్కడ. సో ఇప్పుడు కొత్త ఫార్ములానే వర్కౌట్ అవుతుంది. సో ట్రెండ్ మార్చుకోవాలి. అంటే మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో దాని ప్రకారం మన ట్రెండ్ కూడా మారాలి కాబట్టి ఇప్పుడు ఉన్న కరెంట్ మార్కెట్ కండిషన్స్‌లో లంసమే బెటర్. మనం లిక్విడ్ ఫండ్‌లో పెట్టి ఆ లిక్విడ్ ఫండ్ నుంచి మనం కొంత విత్‌డ్రా చేసి మళ్ళీ మన ఎస్టీపీ చేయాలి కదండీ. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సో ఎస్టీపీ చేయడం కంటే కూడా లంసంగా బట్టి ఈక్విటీలో వెళ్ళడమే బెటర్. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చేసే పొరపాటు ఏంటంటే టాక్సేషన్. ఒకప్పుడు టాక్సేషన్ చాలా తక్కువగా ఉండేది. పెద్ద టాక్సేషన్ పడేది కాదు. మనకి టాక్సేషన్‌లో ఇండెక్సేషన్స్ అని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు అవి తీసేసారు. సో మనం లిక్విడ్‌లో పెట్టిన అమౌంట్ మీద విత్‌డ్రా చేస్తున్నామో దానికంతా లాంగ్ టర్మ్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అవ్వచ్చు. డెట్ కేటగిరీ. డెట్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది ఈక్విటీ కంటే కూడా. సో మనం ట్యాక్స్ రూపంలో కూడా మనం చాలా కొంచెం కోల్పోతున్నాం. సో కాబట్టి ఏంటంటే మీరు కనుక 5 ఇయర్స్ హోల్డ్ చేస్తాను అనుకుంటే మాత్రం లంసమ్ కట్టడం బెటర్. ఈ ఎస్టీపీ మోడ్‌లో కావచ్చు లేదా ఎస్ఐపీ మోడ్‌లో కావచ్చు అది కరెక్ట్ కాదు. మన దగ్గర కార్పస్ లేవు అంటే మనం ఎవ్రీ మంత్ కొంత ఆర్‌డీ లాగా ఎస్ఐపీ చేయొచ్చు కానియండి. బట్ ఎస్ఐపీ ఎవరికి అంటే ఓకే నా దగ్గర లంసమ్‌గా లేదు అన్న వాళ్ళకే ఎస్ఐపీ. ఒకవేళ లంసమ్‌గా డబ్బులు ఉన్నాయి అంటే మాత్రం మనకు లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్. కార్పస్ ఉంటే మాత్రం లంసమ్‌గా వెళ్ళిపోవడం బెటర్. ఓకే. సో చూసారు కదా, మీరు కూడా పిఎంఎస్ అలాగే స్మాల్ కేస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. వెల్తి చక్రధర్ గారితో మాట్లాడండి. థాంక్ యూ సో మచ్.